హలో వ్యూవర్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి కారం అన్నం. నోటికి ఏది రుచించినప్పుడు ఇలా చేసుకొని తింటే కమ్మగా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట. అంత రుచిగా ఉంటుంది. సో మరి నేను ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ అయితే మనం ఇలా ఉడికించి పెట్టిన అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో నేను ఆల్రెడీ ఉప్పు కలిపి పెట్టాను ముందుగానే. సో ఇప్పుడు మనం కావాల్సినంత కారం వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ అంత గరం మసాలా వేసుకోవాలి. సో మనం రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి, లేదంటే స్పైస్ ఎక్కువ అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా మంచిగా రైస్కి పట్టించాలి. సో ఇలా మొత్తంగా రైస్కి పట్టించి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా కలగలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లు మనం రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే మనకు పోపు అడగంటకుండా ఉంటుంది. కర్రీ చేసుకున్నప్పుడు కానీ ఇలా చేసుకుంటే మనకు అడగంటకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే గుప్పెడన్ని పల్లీలు, అలాగే గుప్పెడంతా మినప్పప్పు వేసుకుంటాను. నేను ఇక్కడ మినపగుళ్ళు కాదు మినప్పప్పు వేసుకుంటున్నాను. సో ఇవి మంచిగా దోరగా వేగనివ్వాలి. సో ఇలా వేగినాక దీంట్లోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి, ఒక 4-5. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకొని చిటికెడంత పసుపు కూడా వేసుకుంటే మనకు చూడడానికి మంచిగా ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఈ మొత్తం మీడియం ఫ్లేమ్లో కొంచెం కలగలిసేలాగా కలుపుకుంటూ దోరగా వేగేలాగా చూసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం పచ్చివాసన లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మొత్తంగా కలియబెట్టుకుంటూ ఉండాలి వేగేంత వరకు. సో ఇలా మొత్తంగా కలిసినాక ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ అన్ని ఉప్పు కారం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, రైస్ ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే ప్యాన్కి అంతా రైస్ అతుక్కపోతుంది. సో ఇందులో వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడికే ఈ పోపు అంతా రైస్కి కలగలిపేలాగా మొత్తం కలగలుపుకోవాలి. అప్పుడు మనకు ఉప్పు కారం మసాలా అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది, రుచి వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్